అంటే ఇప్పటికీ మనం చూసుకుంటే సార్ లైక్ సేఫ్టీ అంటే లైక్ ప్యాడ్స్ విషయానికొస్తే గర్ల్స్‌కి యాహ్! మనకి బ్లాక్ కవర్‌లో పెట్టియడం, లేదంటే ఒక పేపర్‌ని ర్యాప్ చేసి ఇవ్వడం. అంటే ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే. అంటే అవును. ఇది లోపటికి భద్రంగా తీసుకొనెళ్ళాలి. ఇది మీకు తెలీదు. ఈ అవగాహన అబ్బాయిలో గాని, అమ్మాయిలో గాని, పేరెంట్స్‌లో గాని వస్తే హ్మ్. ఇది చాలా సింపుల్ అన్నట్టు ఉంటదనమాట. అవును. అవును. సో, దానికి మీ సోషల్‌గా మీరు చాలా మంచి పాయింట్ పెట్టారు. ఈవెను ఇ ఇప్పుడు మీరు అమ్మాయిల గురించి, ప్యాడ్స్ గురించి మాట్లాడుతున్నాము. యాహ్! అబ్బాయిలు ఒక కండోమ్ తీసుకోవాలంటే ఎంత భయపడతారో తెలుసా? చాలా యాహ్! సో, యాహ్! దో ఇట్ ఈస్ యూనివర్సల్లీ అవైలబుల్, ఫ్రీలీ అవైలబుల్. అసలు కొన్ని పీహెచ్‌సీల్లో అయితే బయట దాన్ని డిపాజిట్ చేస్తారు. అంటే అవును. ఎవరు చూడకుండా తీసుకోవచ్చు. పీహెచ్‌సీ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్. మన గవర్నమెంట్‌కి గవర్నమెంట్ సంబంధించిన కైండ్. బాక్సెస్ ఆ! ఏదైతే ఉంటదో అది. యాహ్! అక్కడికెళ్ళి తీసుకోవడం కూడా ఇబ్బందవుతుంది. హ్మ్. సో, శానిటరీ లక్కీగా కొద్దో గొప్పో అమ్మాయిల్లో త్వరగా మెచ్యూరిటీ వస్తుంది. వాళ్ళు ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. యాహ్! కానీ అబ్బాయిలు ఇది ఇంకా స్టిగ్మా లాగా ఫీల్ అవుతారు. హ్మ్. సో, ఈవెన్ ఆ ఏజ్ డిఫరెన్స్ కానీ, ఆ యాహ్! క్లారిటీ గానీ, సెక్స్ ఎడ్యుకేషన్ గానీ కొద్దో గొప్పో అమ్మాయిల్లో బెటర్ అబ్బాయిల్లో చూస్తే. అవును. సో, దీని గురించి మనం అవగాహన కల్పించటం. హ్మ్. గవర్నమెంట్ అమ్మాయిల్లో ఈ ప్యాడ్స్‌ని ఇంప్రవైజ్ చేసి ప్యాడ్స్ గురించి నాలెడ్జ్‌ని ఇంప్రవైజ్ చేసి కొద్దిగా మార్పు తీసుకొచ్చింది. యాహ్! ముందు జనరేషన్ లాగా పాత బట్టలు యూజ్ చేయటం, హైజీనిక్ లేకుండా ఉండటం కాకుండా ఇప్పుడు ప్యాడ్స్ వరకు వెళ్తున్నారు. వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్.